మనం ఇప్పుడు గోల్కొండ, హైదరాబాద్ ఫేమస్ గోల్కొండ ఖిల్లాకి బయలుదేరాం. గోల్కొండ యాత్రలో మీకు స్వాగతం. మీ వీర విహారీ వ్లాగ్స్. నేను నా యాత్ర మొదలు పెట్టాను. అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇది దర్వాజా తగిలింది. ఇది నార్త్ సైడ్ ఉన్న దర్వాజా ఫ్రెండ్స్. మనం గోల్కొండ వైపు సాగుతూ ఉంటే దారిలో కనిపించిన మసీద్, ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. గోల్కొండ కోట ఎంట్రన్స్. నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ 25 రూపీస్ టికెట్, ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం గోల్కొండ పైకి బయలుదేరుతున్నాం. వదండి ఫ్రెండ్స్, పైన ఉన్నటువంటి గోల్కొండ కోటని తిలకించుద్దాం. ముందుగా మన ప్రయాణం బాలాహిసార్ దర్వాజా నుంచి మొదలవుతుంది. వదండి ఫ్రెండ్స్, ముందుకు సాగుదాం. మనం ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ గోల్కొండ చరిత్ర, గోల్కొండ మ్యాప్ ఉంటుంది. అది చూద్దాం. చూశారు కదా, గోల్కొండ దుర్గం, దాని యొక్క చరిత్ర ఇక్కడ క్లియర్గా రాసి ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ మనకి గోల్కొండకు సంబంధించి మ్యాప్ ఉంది. టోటల్ మ్యాప్ ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయని టోటల్ మ్యాప్ చూపెడుతుంది. ఇక్కడ నుంచి మనం బాలాహిసార్ దర్వాజాలో ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇది బాలాహిసార్ దర్వాజా, మెయిన్ దర్వాజా అంటారు. ఇది ఉత్తరం సైడ్, తూర్పు సైడ్ ఉందండి. ఇక్కడ నుంచే లోపలికి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. చూస్తున్నారుగా, బాలాహిసార్ టాప్ లో 3 కనిపిస్తున్నాయి కదా రంధ్రాల్లాగా. అవి శత్రువులు వచ్చినప్పుడు వేడి నూనె పోయడానికి ఉపయోగించేటువంటి రంధ్రాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుండ్రంగా కనిపిస్తున్న రక్షణ గోడలు శత్రువులని పసిగట్టడానికి, శత్రువుల రాకను పసిగట్టి వారి మీద దాడి చేయడానికి ఉపయోగించినటువంటి రక్షణ గోడలు. ఇక్కడ శత్రువులపై వేడి నూనె పోస్తారు. ఇది రక్షణ గోడ, బాలాహిసార్ రక్షణ గోడ. ఇప్పుడు మనం ఈ మెయిన్ దర్వాజా నుంచి లోపలికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మనం బాలాహిసార్ నుంచి లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ పక్కన కనిపిస్తుంది అంటే చనిపోయినప్పుడు స్నానములు చేసే గదులు అన్నమాట. శవ స్నానాలు చేసే గదులు ఇవి. చూడండి లోపల ఎలా ఉందో వ్యూ, మీరు ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైకి ఎక్కితే మనకి ఇక్కడ చిన్న అంటే ఎరంగి అవుతుంది. ఇక్కడ ఎరంగి ఉంది. ఇది మొత్తం చూపించడానికి చూస్తున్నారు కదా. ఇక్కడ గోల్కొండ కోట యొక్క బిల్డింగ్ అన్ని రక్షణ గదులు. అవి రక్షణ గదులు అంటే రక్షణ గదులు, రక్షణ సామాన్లు పెట్టే గదులు అవి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్, ఇక్కడ క్లాప్స్ కొడితే ప్రతి ధ్వని మనకి వినిపిస్తుంది. ఇక్కడ క్లాప్స్ కొడితే ఇక్కడ నుంచి పైకి మనకి ఇక్కడ క్లాప్ కొడితే మనకి ప్రతిధ్వనిస్తుంది. ఇక్కడ నుంచి మన యాత్ర ముందుకు అలా సాగుతూ పోతూ ఉంది. చక్కటి ప్రదేశం చూడండి. ఇక్కడ
ఇక్కడ పార్క్ ఉంది చూడండి, ఎంత చక్కగా ఉంది. మనం అలా ముందుకు నడుచుకుంటూ పోతూ ఉంటే ఇలా మనం పైకి వెళ్ళి చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆయుధాలు భద్రపరిచే గదులు. ఇవి ఒకప్పుడు ఆయుధాలు భద్రపరిచే గదులు. లోపల ఇంకా ఇప్పుడు కూడా కొన్ని ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో నేను చూపించలేదు. ఈ సర్కార్ ఖానా వచ్చాం. సర్కార్ ఖానా ఇక్కడ సమావేశాలు, అసెంబ్లీ జరుగుతుంది ఆ రోజు. ఫ్రెండ్స్, కుడివైపు అక్కన మాతల కార్యాలయం క్యాంటల్స్, ఇట్లా అక్కన మాతల కార్యాలయం ఎంట్రన్స్. ఈ సర్కార్ ఖానా ఇక్కడ ఆ రోజులో అసెంబ్లీ జరిగే సమావేశాలు. ఇప్పుడు మనం వచ్చేసాం. ఈ ప్లేస్ నా రైట్ సైడ్ ఉంది. ఈ ప్రదేశం తారామతి మసీద్ నిర్మాణం చాలా బాగుంది ఫ్రెండ్స్. కొద్దిగా మనం లోపలికి వెళ్ళి మీకు చూపిస్తున్నాను. వ్యూ చాలా ఇక్కడ కుతుబ్ షాహీల నమాజ్ ప్రదేశం ఇది. మసీద్ చూడండి ఇంత చక్కగా ఉందో, చాలా చక్కగా ఉంది. కొద్దిగా చూపిస్తాను. చూడండి ఇక్కడ మసీద్ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. చూడండి చక్కటి ఫౌంటైన్ ఇక్కడ. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది.
ఇప్పుడు మనం రాణి మహల్‌లో గోల్కొండలో ఉన్నటువంటి రాణి మహల్‌కి వచ్చాము. ఇక్కడ చూడండి. ఎంతో అందంగా, చక్కగా ఉంది. ఈ ప్రదేశం మొత్తం కూడా చూడడానికి చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. చూశారు కదా, గోల్కొండ నిర్మాణం అడుగడుగున ఎంతో చాలా చక్కగా ఉంది. కంటికి మీరు కూడా ఒకసారి తప్పకుండా హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా చూడదగ్గ ప్రదేశం.
ఇక్కడ హనుమాన్ ఆలయం కూడా కనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ రోజుల్లో అలనాటి చెరసాలలు. ఇందులో బందీలుగా ఉంచేవారు. ఒక్కసారి పోర్ట్ పైనుంచి వ్యూ చూడండి. సిటీ వ్యూ ఎంతో అందంగా కనపడుతుంది. సువిశాలమైన హైదరాబాద్ నగరం. ఇప్పుడు వచ్చేసాం మందిరానికి. పక్కన
ఇక్కడ నుంచి ఇక్కడ తొట్టిలా కనపడుతుంది కదా, అక్కడ నుంచి అలా తిరిగి అక్కడ ఉన్న చెరువులోకి వెళ్ళిపోతాం. आजकल दिन में ये समाप्त हो कंचन बाग है। कंचन बाग का रिव्यू करेंगे। గోల్కొండ కోట యొక్క అంతిమ ప్రదేశం ఇది. ఇక్కడ నుంచి క్లోజ్ అవుతుంది గోల్కొండ కోట అనేది. మా యాత్ర ఇక్కడితో సమాప్తం చేస్తున్నాం. దీని పేరు కాంచన్ బాగ్. इसका नाम कांचन बाग. ओके. क्या है वो भी जेल है, वो जेल है शायद कुछ. और रिव्यू अच्छा दिखाऊंगा. देखो चिड़िया उड़ रहा है ऊपर. అక్కన్న మాదన్నల కార్యాలయాలు ఇవి. ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి.